మొన్న ఆలస్యంగా వచ్చావు. ఇప్పుడు నాటకం ఆడబోతున్నాను. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. నాలాంటోళ్ళ కోసం, నీలాంటోళ్ళ కోసం. రా చూద్దుగాని. మహాభారతంలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 7 మరియు 8వ శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజాన్మయం. అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మం ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను ఈ భూలోకంలో సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్మలను కాపాడడానికి, దృష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మసూత్రాలను తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. శ్రీ మహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. ఇవి మొదట భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి. విష్ణువు యొక్క రూపాలను కాలానుగుణంగా తెలుసుకుందాం. అందులో మొదటిది ఆదిపురుషుడు, 2 బ్రహ్మకుమారులు, 3 నారదుడు, 4 నరనారాయణులు, 5 కపిల, 6 దత్తాత్రేయుడు, 7 యజ్ఞం, 8 ఋషభ, 9 పృథు, 10 ధన్వంతరి, 11 మోహిని, 12 హయగ్రీవ, 13 వ్యాసుడు, 14 మత్స్య, 15 కుర్మ, 16 వారాహ, 17 నరసింహ, 18 వామన, 19 పరశురామ, 20 శ్రీరామ, 21 బలరామ, 22 శ్రీకృష్ణ, 23 బుద్ధుడు, చివరగా రాబోయే అవతారం 24వ అవతారమైన కల్కి అవతారం. కొన్ని హిందూ పురాణాల ప్రకారం బలరాముడు విష్ణు యొక్క అవతారం అని, అలాగే మరికొన్ని హిందూ పురాణాల ప్రకారం బుద్ధుడు అని ఉంది. రానున్న వీడియోలో మనం బలరాముడి గురించి అలాగే బుద్ధుడి గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకునే 10 అవతారాలు మత్స్యం నుండి కల్కి దాకా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం తగ్గుతూ వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి యుగమైన సత్యయుగంలో మొదటి 4 అవతారాలు జరిగాయి. మత్స్యావతారం, కుర్మావతారం, వారాహావతారం, నరసింహావతారం. అలాగే త్రేతాయుగంలో వామనావతారం, పరశురామ అవతారం, శ్రీరామావతారాలు జరిగాయి. 3వ యుగమైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం, బలరామ అవతారం జరిగాయి. చివరి 4వ యుగమైన కలియుగంలో రాబోయే అవతారమే కల్కి అవతారం. ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం తగ్గుతూ వచ్చాయి. రానున్న వీడియోలో ప్రతి అవతారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేసి తెలుగు గురూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.